హాయ్ అండి అందరికి. నేను మీ వినయ్ కుమార్. ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా. పాకిస్తాన్ ఏమన్నా మన దేశం మీదకి యుద్ధానికి తయారవుతుందా అనే విషయం మీద అయితే ఈ రోజు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. రీసెంట్ గా మనం జియో పాలిటిక్స్ చూసినట్లయితే మన పక్కనే ఉన్న పాకిస్తాన్ అయితే దానికి సంబంధించిన మిలిటరీ ఎక్విప్మెంట్ అయితే బార్డర్ వైపు మూవ్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయిన SH-15 దీన్నైతే చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ సుమారు 250 SH-15 అయితే కొనిందనమాట. వీటి యొక్క ప్రధాన ఏమేంటంటే లాంగ్ రేంజ్ లో ఏదైనా ఫైరింగ్ చేయాలంటే వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇవైతే ఇన్ జనరల్ గా ఎలాగుంటాయంటే ఒక ట్రక్ మీద అమర్చి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీటికి ఉంది. 50 కిలోమీటర్స్ దూరంలో ఏ పాయింట్ అయినా లొకేట్ చేసి దీని ద్వారా బ్లాస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇటువంటి మోస్ట్ పవర్ఫుల్ గన్స్ అయితే 250 గన్స్ ని చైనా నుంచి కొని ఇప్పుడు భారతదేశం బార్డర్స్ అయిన లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది కదా మన దగ్గర, రాజస్థాన్ పంజాబ్ దగ్గర, వీటి దగ్గర అయితే మోహన్ ఇచ్చింది అనమాట. ఇలాగా పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అఫిషియల్ గా అయితే పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఆన్సర్ కానీ ఎటువంటి రీజన్ గా రాలేదు. కానీ కొంతమంది జియో పాలిటిక్ అనలిస్ట్ ప్రకారం అయితే పాకిస్తాన్ లో ఇప్పుడు ఇంటర్నల్ సిచ్యువేషన్ చూసినట్లయితే బాగానే లేదనమాట. ఒక సైడ్ బలూచిస్తాన్ వచ్చేసి మేము రిపబ్లిక్ అయిపోయాం, మేము ఇండిపెండెంట్ అయిపోయాం, మాకు మేమే రూల్ చేసుకుంటున్నాం, మా కరెన్సీ వేరు అని అది వేరుగా రూల్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ వెళ్ళినట్లయితే కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తున్నారు అనమాట. అంతేకాదు కొంచెం పైకి వెళ్తున్నట్లయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్స్ అయితే ఇక్కడ మోస్ట్లీ రూల్ చేస్తున్నారు అనమాట. ఆ తాలిబాన్స్ సంబంధించిన కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటి కంట్రోల్లో అయితే ఆల్మోస్ట్ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోతుంది. అంతేకాదు ఇంకా కింద సైడ్ వచ్చినట్లయితే సింధు పాకిస్తాను, ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకు తెలుసు కదా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట. దాన్నే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. దీంట్లో అయితే లాస్ట్ 1.5 month నుంచి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అల్లర్లు జరుగుతున్నాయి. అంతేకాదు లాస్ట్ ఒక్క నెలలోనే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సిటిజన్స్ ని 600 మందిని వరకు అయితే కాల్చి చంపింది అనమాట. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారని, వాళ్ళు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారని. మనకు తెలుసు కదా మన దేశంలో మనం పీస్ఫుల్ గా ప్రొటెస్టులు చేసుకోవచ్చు, ఎవరు మనల్ని ఆపరు. మనం కావాలంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అదే స్వేచ్ఛ అదే హక్కు అయితే పాకిస్తాన్ ప్రజలకు లేదు. వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ప్రొటెస్టులు కానీ చేసినట్లయితే వాళ్ళని కాల్చి చంపడం అయితే రీసెంట్ గా జరుగుతుంది. సో ఈ విధంగా అయితే పాకిస్తాన్ డీస్టెబిలైజ్ అయిపోవడానికి చాలా తొందరలో అయిపోవడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక దేశానికి ఎక్కువ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ ఇంటర్నల్ ఇష్యూస్ మర్చిపోయి ఒకే తాటి మీదకి వచ్చి అందరూ దేశానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారో తెలుసా? ఎప్పుడైతే ఒక దేశానికి యుద్ధం వస్తుందో అప్పుడే దేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆ దేశానికి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు దాకా వాడికి తిండి కొందా గుడ్డ కొందా అని కూడా చూడనమాట. ఎప్పుడైతే యుద్ధం వస్తుందో అప్పుడు దేశానికే సపోర్ట్ చేస్తారు. సరే ఇప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటంటే, పాకిస్తాన్ ఇలాగే ఉంటే తొందరలో అయితే బాల్కనైజ్ అయిపోద్ది, ఎటు పడితే అటు డివైడ్ అయిపోద్ది అనమాట. డిఫరెంట్ కంట్రీస్ లాగా ఇప్పుడుండే సిచ్యువేషన్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు కనుక పాకిస్తాన్ ఒక స్మాల్ స్కేల్ వార్ ఇండియాతో చేసినట్లయితే అప్పుడు పాకిస్తాన్ లో ఉండే సిటిజన్స్ అందరికీ దేశభక్తి అయితే వచ్చేస్తుంది అనమాట ఒకసారిగా. ఎందుకంటే ఇండియాకి ఆపోజిట్ గా అయితే అందరూ మేము వస్తాం అనే రకాలన్నమాట వాళ్ళు. సో ఎప్పుడైతే ఇండియాతో ఒక స్మాల్ స్కేల్ వార్ జరుగుతుందో వాళ్ళందరూ అయితే యునైట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యోబలం కానివచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న రేట్స్ ఇంక్రీజ్ కానివచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిజం కానివచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న హై ప్రైజెస్ కానివచ్చు, ఇవన్నీ మర్చిపోయి అందరైతే దేశానికి సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా పాకిస్తాన్ ప్రజల్ని డైవర్ట్ చేసి వాళ్ళైతే కొంచెం ఇంటర్నల్ ఇష్యూస్ రెడ్యూస్ చేసే పనిలో పడి ఈ పాకిస్తాన్ అయితే తన మిలిటరీని బార్డర్ వైపు పంపిస్తుంది ఒక స్మాల్ స్కేల్ వార్ కోసం అని అయితే కొంతమంది జియో పాలిటిక్ అనలిస్ట్ అయితే చెప్తున్నారు. కానీ ఇది 100% వెరిఫైడ్ డేటా అయితే కాదనమాట, కొంతమంది అభిప్రాయం. ఇంతేకాదు మనకు తెలుసు కదా పాకిస్తాన్ కి మనం అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సింధు నది జలాలు అయితే ఆపేసాం అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, మీరు కన్నా ఆపేస్తే మీ నది మీద డ్యామ్స్ మీద బాంబులు అయితే వేసి నీళ్ళు అయితే తీసుకుంటామని చెప్పారు. మేబీ ఇటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. కానీ మనకి ఏదైనా మంచిది అనమాట. వారు వచ్చినా మంచిదే, వారు రాకపోయినా మంచిదే. ఎందుకు వారు వచ్చినా మనకు మంచిదని చెప్తున్నా అంటే, ఎప్పటి నుంచో మన POK అయితే వాళ్ళ దగ్గర ఉండిపోయింది అనమాట. మన పార్ట్ ఆఫ్ కాశ్మీర్ పాకిస్తాన్ అండర్ లో ఉంది. ఒక్కసారి కనుక ఒక ఫుల్ స్కేల్ వార్ వస్తే ఆ POKని మనం తిరిగి దక్కించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా భారతదేశం చేయాలన్నమాట.
సో ఈ విధంగా అయితే పాకిస్తాన్ కుట్రలు పన్నుతుంది, దీని వెనకాల చైనా ఉందని అయితే కొంతమంది జియో పాలిటిక్స్ అనలిస్ట్ చెప్తున్నారు. ఈ విషయం మీద మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో చెప్పండి. అంతేకాదు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.